బాలు ద్వారా ఓకే అయిన డీల్. షాక్లో ప్రభావతి. అసలు బాలు ఏం చేశాడు? అసలు డీల్కి తన కస్టమర్ ఎలా ఒప్పుకున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. రే, ఆ ముంబై ముఖేష్కి మొత్తం నిజం చెప్పేశావా నువ్వు అనిక మనోజ్ అడగగానే, రే నిజం చెప్పేశాన్రా, తాగిన మత్తులో నాకు నిజం అక్కక నిజం మొత్తం కక్కేశాన్రా అనిక బాలు అంటుంటే, రే ఎంత పని చేశావురా, ఇప్పుడు కానీ ఆయన వచ్చి నేను మోసం చేశానని తెలిస్తే రిటర్న్లో నేను 50 లక్షలు కట్టాలిరా, నువ్వు కడతావా? ఎందుకురా ఇలా చేశావు అనిక మనోజ్ అంటుంటే, ఏమో నాకేం తెలుసురా, నేను నలుగురం తాగుతున్నాము, ఆ తాగే టైంలో నువ్వు చెప్పు చెప్పు అంటే నేను నిజం చెప్పేశాను, నేనేం చేయను అని బాలు అంటాడు. ఏంటి నేను చెప్పమన్నానా? అవును, నువ్వే తాగిన మత్తులో ఆయన అడుగుతున్నారు కదా, చెప్పరా మొత్తం చెప్పే అన్నావు, మీ ఇద్దరి ముందే చెప్పాను, నేను నిజం చెప్తున్నప్పుడు మీ ఇద్దరు ఆపలేదు, ఇంకా నేనేం చేస్తాను అని బాలు అంటుంటే, రే కొంప ముంచావు కదరా, ఇప్పుడు ఆయన డీల్ క్యాన్సిల్ చేస్తే నా పని అదోగతే, అబ్బా దేవుడా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏంటి అంటే మీ అందరూ కలిసి అబద్ధాలాడారా, అబద్ధాలాడి ఈ కాంట్రాక్ట్ని సంపాదించారా అని చెప్పేసి ఇక సత్యం అయితే కోప్పడతాడు. నాన్న అది కాదు నాన్న, ఈ వీడు అబద్ధాలు చెప్పాడు, ఎందుకంటే మేము డబ్బున్న వాళ్ళమని, అలా అయితేనే ఆయన గౌరవించి మాకు ఇవన్నీ కాంట్రాక్ట్ కింద ఇస్తాడని చెప్పేసి మనోజ్ గారు ఆడమంటే మేమిద్దరం ఇంకా ఒప్పుకోక తప్పలేదు నాన్న అని బాలు అంటాడు. ఏంట్రా మీరు మాట్లాడేది, అసలు బుద్ధుణ్ణి మాట్లాడుతున్నారా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? అంత పెద్ద అబద్ధం అసలు ఎలా ఆడాలనిపించింది మీకు? ఏంటి నువ్వు కార్ల షాప్లో ఓనర్వా, వీడు రెస్టారెంట్కి ఓనరా? అసలు ఎంత పెద్ద అబద్ధం ఆడారా? ఛే, నిజంగానే ఆయన ఇప్పుడు ఏమనుకుంటాడు, నేను చాలా బాగా పెంచాను నా కొడుకుల్ని, ఒక స్థాయికి తీసుకువెళ్ళాను అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. ఇంతకు ముందు దాకా అనుకునేవాడు, ఇప్పుడు ఈ నిజం తెలిసిపోయింది కాబట్టి అసలు అబద్ధాలు కోరిని పెంచినట్టు పెంచాము, అసలు పెంచడం కూడా రాదు అన్నట్టు ఆయన అనుకోరా? ఎందుకురా అబద్ధాలు ఆడారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీకు కాంట్రాక్ట్ రాదా? ఇలా అబద్ధాలు ఆడి కాంట్రాక్ట్ తెచ్చుకోవడం ఏంటి అసలు అని చెప్పేసి ఇక సత్యం తిడుతుంది. అదేంటండి వాడిని తిడతారు, నిజం బయట పెట్టిన వీణ్ తిట్టాలి కానీ అని ప్రభావతి అంటుంటే, వాడిని ఎందుకు తిట్టాలి, నిజం బయట పెట్టాడు కాబట్టి ఆయనకి ఇప్పుడన్నా తెలిసింది, లేకపోతే ఒక బిజినెస్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక సగం అయిపోయాక నిజం తెలుసుంటే అప్పుడు ఏం చేద్దరు, వాడి షోరూమ్ మూసుకోవాల్సి వచ్చేది మనోజ్ గాడు. ముందు వాడికి గడ్డి పెట్టు, సిగ్గు లేకుండా వాడు అబద్ధాలు చెప్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా ప్రభా? అసలు నీకు తెలుసు కదా ఈ విషయం అంతా, నాకెందుకని చెప్పలేదు, నాకు చెప్తే నేను ఒప్పుకోను కదా ఈ నాటకానికి అని చెప్పేసి నాకు చెప్పకుండా మీ అందరూ డిసైడ్ అయిపోయారు కదా. ఒక్కసారైనా ఇంటి పరువు గురించి ఆలోచించారా? ఎన్నిసార్లు తీస్తారా ఇంటి పరువు, ఇంకేమన్నా మిగిలిన ఉంచారా మీ అందరూ కలిసి? అసలా చిచ్చి అని చెప్పి సత్యం అంటుంటే, నాన్న నాకు కాంట్రాక్ట్ కోసం అలా చెప్పాను, ఆయన కాంట్రాక్ట్ కూడా ఓకే చేశాడు, ఇప్పుడు ఏదైనా తేడా వస్తే 50 లక్షలు కట్టాల్సింది నేనే కదా, మిమ్మల్ని ఏం అడగను కదా అని బాలుని అందరినీ ఇంక అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ అయితే. రే ఏం మాట్లాడుతున్నారా మనోజ్, నీ దగ్గర ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎక్కడొస్తాయిరా? ఒకవేళ బాలు చెప్పకపోయినా రేపు పొద్దున్న ఆయనకి నిజం తెలిసిపోతే అప్పుడు ఏం చేద్దావు నువ్వు చెప్పు, అప్పుడైనా తెచ్చి కట్టాలి కదా, అప్పుడు ఎక్కడి తెచ్చి కడతావు? మళ్ళీ ఈ ఇల్లుని తాకట్టు పెడదాము, షోరూమ్ నమ్మేద్దాము, అది ఇది అని చెప్పేసి మళ్ళీ మా మీదకే వచ్చి పడతావు నువ్వు. అదేదో ముందు జాగ్రత్తగా ఉంటే ఒక పని అయిపోద్ది కదా. బాలు నిజం చెప్పింది తప్పు కాదు, కానీ వీళ్ళు నాటకం ఆడాక నిజం చెప్పారు, అలా ముందే చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయేది కదా. ఆయన ఎంత గౌరవంగా మాట్లాడారో, నేను బాగా పెంచాను, బాగా బిజినెస్ అలవాటు చేశాను అంటే నాకు నిన్న అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీ వల్ల నన్ను కూడా ఆయన దృష్టిలో చులకనగా అయిపోయాను నేను. ఎవరన్నా తండ్రి గౌరవాన్ని కొడుకులు నిలబెడతారంటారు, మీ ముగ్గురు కలిసి వెళ్ళి ఆయన ముందు నా గౌరవాన్ని నేలకేసి రాశారు. ఛే, అసలు మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికి కూడా నాకు చిరాకు వస్తుందిరా అని చెప్పి ఇక సత్యం అంటుంటే, మావయ్య ఈయన అడిగారని చెప్పేసి మా ఆయన ఇలా చేశారు మావయ్య అని మీనా అంటుంటే, నువ్వు మాట్లాడకమ్మా మీనా, నువ్వే అబద్ధం నా దగ్గర దాయవు, అలాంటిది అబద్ధాలు ఆడవు, కానీ ఇవాళ నువ్వు ఇలా చేసావంటే నమ్మలేకపోతున్నాను, వాళ్ళ బుద్ధి లేదు సరే, మీ అందరూ ఉన్నారు కదా, మీరందరూ ఎందుకని నాటకం ఆడారు అని సత్యం అడుగుతుంటే, అది కాదు మావయ్య, రోహిణి వాళ్ళు వచ్చి అడిగారు, పోన్లే కొంచెం డబ్బులు సంపాదిస్తే ఆయనకు కూడా బాగానే ఉంటారు కదా, ఇక మా ఆయన బ్రవి కూడా ఒప్పుకున్నారని చెప్పేసి నేను శృతి కూడా ఒప్పుకున్నాము రోహిణి మాటలకి అని మీనా చెప్పేసరికి, ఛే అసలు మీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్ము చేశారు కదరా, ఇప్పుడు ఆయన వస్తే ఆయనకి ఏ సమాధానం చెప్పాలరా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, నన్ను క్షమించండి మావయ్య, మేము కావాలని చేయలేదు, ఏదో ఆయన జీవితం బాగుపడుతుందని, ఆయనకు అంటూ కొంచెం పైకి వస్తారని చెప్పేసి ఈయన ఆశపడ్డారు, ఈయన ఒప్పుకున్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను మావయ్య, లేకపోతే అసలు ఇలాంటి నాటకానికి నేను ఒప్పుకునేదాన్నే కాదు, నేను ఎప్పుడూ గొప్పలకి పోనని మీకు తెలుసు,
అని చెప్పేసి ఇక మీనా అంటుంది. తెలుసమ్మా, కానీ ఒకరి కోసం ఆలోచించి మీ జీవితాన్ని రిస్క్లో పెట్టలేరు కదా. ఇప్పుడు ఆ ముఖేష్కి కానీ కోపం వచ్చి మీ అందరి మీద కేసులు వేస్తే ఏంటి పరిస్థితి? అబద్ధాలు ఆడి కాంట్రాక్ట్ సంపాదించారని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి అమ్మా పరిస్థితి అనిక సత్యం అంటుంటే, అప్పుడు వచ్చాక చూసుకుందాంలే నాన్న, ప్రస్తుతానికైతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యాలి అని ఇక మనోజ్ అంటాడు. ఇంకేం మేనేజ్ చేస్తావరో చిప్పోండి, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, మీ తాగబోతు మొక్కల్ని చూడలేకపోతున్నాను, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో ఇంకా ఎవరైతే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అయ్యో మనోజ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాలు నిజం చెప్పేశాడు కదా, ఏంటి పరిస్థితి అని ఇక రోహిణి అంటుంటే, వాడు నిజం చెప్పడనుకున్నాను కానీ నిజం చెప్పేశాడు, వాడి నోట్లో నిజం ఆగదని నాకు ముందే తెలుసు, అయినా వాడిని తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాను, నాది తప్పు, నాకు ఒక తమ్ముడే ఉన్నాడు అని చెప్పేసి రవిని తీసుకెళ్ళి ఉంటే సరిపోదును, వీడు మొత్తం నిజం కక్కేశాడు, ఇప్పుడు ఆ ముఖేష్కి కానీ నిజం తెలిస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. నేను తాగిన మొత్తంలో ఉన్నప్పుడు మర్చిపోతే ప్రాబ్లం లేదు, కానీ తాగినప్పుడు కూడా చెప్పిన మాటలు గుర్తొస్తే మాత్రం ఇక నా పని అయిపోయింది రోహిణి, 50 లక్షలు రివర్స్లో కట్టాల్సిందే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అదేంటండి అని ఇక రోహిణి అంటుంటే, అవును రోహిణి, తప్పదు, ఇంకా ఆ కాంట్రాక్ట్లో అలానే ఉంది, మధ్యలో ఏమన్నా స్కామ్స్ చేసినట్టు కానీ అబద్ధాలు ఆడినట్టు కానీ తెలిస్తే రివర్స్లో నేను 50 లక్షలు కట్టాలని చెప్పేసి కింద కూడా నీకు చెప్పాను కదా. అవును, కానీ ఇందులో మీరేం తప్పు చేయలేదే, ఒక అబద్ధం ఆడారు అంతే, ఆ అబద్ధం వల్ల కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళే కదా లాభపడేది, తక్కువ రేటుకి ఇచ్చేది మనమే కదా అని రోహిణి అంటుంది. నువ్వు ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచించరు కదా, అబద్ధాలు ఆడి మంచి కంపెనీ అని ఇలా కాంట్రాక్ట్ ఇచ్చాము అని అంటారు వాళ్ళు. సరే చూద్దాం ఏం జరుగుతుందో, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే బాత్రూంలోకి వెళ్తాడు. ఇక మనోజ్ కోర్టులో ఉన్న ఫోన్ అయితే రోహిణి తీసేసుకుని, అమ్మయ్య ఫోన్ దొరికేసింది, ఈ ఫోన్ కోసమే నైట్ నుంచి ట్రై చేస్తున్నాను, బాగా దొరికిందని చెప్పేసి ఇక తన పర్సులో అయితే పెట్టేసుకుంటుందా ఫోన్ తీసుకెళ్ళిపోయి. ఇంకా బాలు అయితే మీనా ఇద్దరు రూమ్లోకి వెళ్ళి, అవును మీనా, నేను నిజం చెప్పినప్పుడు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ నువ్వేమన్నా చూసావా? నాకు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా గుర్తులేదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అది కాదండి, మీరు తాగుతున్నప్పుడు నేను ఆయనది చూడలేదు, మీరు నిజం చెప్పాక ఆయన వెళ్ళిపోయినట్టున్నారు, మిమ్మల్ని మాత్రమే తీసుకునేలా వచ్చాము, అయినా అంత తప్పు తాగినట్టు తాగారేంటండి బాబు అని ఇక మీనా అంటుంటే, నేనేం చేయను మీనా, తాగమన్నారని తాగాను, తాగితే నీకు తెలుసు కదా నా గురించి నీకు ఎలా ఉంటుందో, 1 కాదు 2 కాదు బాటిల్స్ తాగేస్తారని తెలుసు కదా నీకు, అందుకే ముట్టుకోకుండా దూరంగా ఉంటే ఫోర్స్ చేసి మరి తాగించేశారు అని ఇక బాలు చెప్తుంటే, సర్లేండి, ఇంకా మీ తప్పు లేకుండానే తప్పు జరిగింది కాబట్టి ఇంకా వదిలేయండి, సరే ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, ఇప్పుడు ఆయనకి నిజం తెలిసిపోయింది, ఆ ముఖేష్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని 50 లక్షల్ని మళ్ళీ మిమ్మల్ని ఇమ్మంటారేమో, అది చూసుకోండి అని ఇక మీనా అంటుంటే, నేనెందుకు ఇస్తాను, మరి మీరే కదా నిజం బయట పెట్టారు, మీ అన్నయ్య మళ్ళీ అలానే అంటే అప్పుడు ఏం చేస్తారు, చూద్దాం, ముందు ముఖేష్ గారికి నిజం గుర్తుందో లేదో తెలియాలి కదా, తాగిన మొత్తంలో కొన్ని నిజాలు కొంతమందికి గుర్తుండవు, చూడు మాకు కూడా మేము 3 ఉన్నాం కాబట్టి మాకేదో కొంచెం గుర్తొచ్చి అందరం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ నిజం తెలిసింది ఏం మాట్లాడామో, ఇప్పుడు కూడా ముఖేష్ గారితో అప్పుడు ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే నేను స్నానం చేస్తాను అని ఇక బాలు అయితే స్నానం చేసి బయటికి వస్తాడు. ఇక బాలు రెడీ అయ్యి తన ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాడు, కానీ ఎంత చూసినా ఫోన్ అయితే కనబడదు. మీనా అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందండి అని చెప్పేసి మీనా వచ్చి అడుగుతుంటే, అది కాదు, నా ఫోన్ ఏది, నా ఫోన్ కనిపించట్లేదు, ఇప్పటిదాకా ఎక్కడ పెట్టాను, అసలు మార్నింగ్ తీసుకొచ్చానా, అసలు బయట ఉందా, ఎక్కడుంది అని చెప్పేసి బాలు అంటుంటే, అదేంటండి నిన్న ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు మీ దగ్గరే ఉన్నట్టుంది, మీ పాకెట్లో చూశాను నేను అని మీనా అంటుంది. నా పాకెట్లో చూసావా, మరి చూసినప్పుడు ఇక్కడ లేదేంటి, దారిలో ఎక్కడైనా పాడేశానా ఏంటి, ఏమో అండి తాగిన మత్తులో మీ ఫోన్ ఎక్కడ పాడేశారో మీకే గుర్తు లేకుండా పోయింది, తాగారు చూడండి, ఇంకొకసారి తాగండి మీ పని చెప్తాను అని మీనా అంటుంది. సర్లే నేను ఇంకోసారి తాగితే అప్పుడు చెప్దుగానిలే, కానీ ప్రస్తుతానికి నా ఫోన్ ఎక్కడుందో అని ఇక రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు బాలు మీనా అయితే. ఇక ఫోన్ ఎక్కడ దొరకపోయేసరికి, సర్లేండి ఫోన్ గురించి ఒకసారి మళ్ళీ ఏమైనా రాత్రి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళి కానీ రోడ్డు మీద కానీ వెతుక్కుందాంలే, లేదంటే ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం ఫోన్ పోయిందని, చూద్దాంలేండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. సరే చూద్దాం, ఆ ఫోన్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉన్నాయి మీనా అని చెప్పేసి బాలు అంటుంటే, అంత ముఖ్యమైనవి ఏమున్నాయండి మీ ఫోన్లో, మీరేమీ బిజినెస్ మ్యాన్ కాదు కదా, డ్రైవరే కదా, మీకు అందులో ముఖ్యమైనవి ఏముంటాయి అని మీనా అడిగేసరికి, అబ్బాబే ఏం లేదు నువ్వు పని చేసుకో అని బాలు అంటాడు. అందులో శివగాడి వీడియో ఉంది, అది డిలీట్ చేయకుండా నా ఫోన్లో దాచాను, అది నేను చేసిన పెద్ద తప్పు, ఇప్పుడు ఆ వీడియో కానీ ఎవరన్నా చూస్తే ఇంకా అంతే, ఆ వీడియో మళ్ళీ వైరల్ చేసేస్తారు, అబ్బా నా ఫోన్ ఎక్కడుందో ఏంటో ముందు కనుక్కోవాలి అని ఇక బాలు అయితే బయటికి వస్తాడు. రే మనోజ్, నా ఫోన్ చూసావా నువ్వు అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, నేనేం చూడలేదు అని చెప్పేసి మనోజ్ అంటాడు. పార్లరమ్మా నువ్వు చూసావా, లేదు నేను చూడలేదు బాలు అని చెప్పేసి రోహిణి అంటుంది. అమ్మో బాలు ఫోన్ చూసుకున్నట్టున్నాడు, అయితే కనబడనని కంగారు పడుతున్నట్టున్నాడు, ఫోన్లే నేను తీసుకున్నానని తనకు తెలియదు కాబట్టి
నో ప్రాబ్లం అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఇక రవి వాళ్ళని కూడా అడుగుతాడు బాలు. లేదు మేము చూడలేదని అందరూ చెప్పేసరికి అబ్బాయి ఎక్కడ పోయింది నా ఫోన్ అని ఇంకా కంగారు పడుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ముఖేష్ అయితే ఇంటికి వస్తాడు. సార్ నమస్కారం, మీరిచ్చారేంటి ఇలాగా సత్యం అంటుంటే, మీరు మీ కొడుకుల్ని ఎంత బాగా పెంచారో నిన్న మాకు చెప్పారు కదా, అది ఎంత బాగా పెంచారో చూద్దామని ఇలా వచ్చానులేండి అని చెప్పేసి ఇక ముఖేష్ అంటుంటే, మమ్మల్ని క్షమించండి, మేము కావాలని చేయలేదు, మా వాడు ఇంత పెద్ద నాటకం ఆడి అబద్ధం ఆడాడని నాకు కూడా తెలియదండి, ఇప్పుడే తెలిసింది, అందుకనే రాత్రంతా వీళ్ళని బయటకు పడుకోబెట్టాను, ప్లస్ ఇప్పుడు కూడా వాడిని చాలా తిట్లు తిట్టాను అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏవండి మా నాన్నగారిని ఏమనకండి, ఆయనకు అసలు నిజం తెలీదు, అయినా ఆయన నన్నానికి మీరు వినలేదు, మీకు నిజం తెలీదు, నేనే కదా మొత్తం నిజం మీకు నిన్న రాత్రి చెప్పాను, అయినా సరే మీరు ఇలా మాట్లాడతారేంటి మా నాన్నగారితోటి, నేను ఎక్కడ నిజం దాయను, నిజం అలా ఉంచను, నాకు అబద్ధాలు ఆడి వ్యాపారం చేయడం అంటే చాలా చిరాకు, అందుకనే నేను మీకు రాత్రి నిజం చెప్పేశాను, అంతకుమించి ఇంకేమీ లేదు అని ఇక బాలు అంటుంటే, ఎలా చెప్పావు, నువ్వు తాగిన మత్తులో చెప్పావు, అయినా నువ్వు తాగిన మత్తులో చెప్పావు కాబట్టి నీకు చెప్పాలనిపించి అలా చేశావు, అంతేకాని నువ్వు మీ అన్నయ్యని అలా వ్యాపారాన్ని పెంచుదామనే కదా ఇప్పటిదాకా నిజం దాచావు, తాగగానే కదా నిజం బయట పెట్టావు అని ముఖేష్ అంటే, సార్ నేను ఎంత తాగినా నేను స్టడీగానే ఉంటాను, నా నోట్లోంచి అబద్ధాలు రావు, ఎప్పుడు నిజాలే వస్తాయి, నేను వీడు నాటకం ఆడదామని చెప్పినప్పుడు కూడా నేను ఎంతవరకు ఆగుతానో అంతవరకు ఆగుతానరా, ఆ తర్వాత నా నోట్లో నిజం ఆగదని చెప్పాను కూడా వీడికి, అయినా సరే వాడు నన్ను తీసుకొచ్చాడంటే మీరే అర్థం చేసుకోండి, వాడికి మీరంటే ఎంత గౌరవమో వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క మనిషిని చూపించాలి మీకు అని చెప్పేసి వాడు అనుకున్నాడు, అందుకని అందరినీ తీసుకొచ్చాడు, యాక్చువల్గా నాకు వాడికి కొన్ని గొడవలు ఉన్నాయి, ఎంత గొడవలు ఉన్నా వాడి జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి ఇక బాలు అయితే మనోజ్ గురించి పాజిటివ్గా చెప్తుంటే, అవన్నీ కాదు ముందు మీ అన్నయ్యని పిలు అని చెప్పేసి ఇకలో అడిగేటప్పటికి, రేయ్ మనోజ్ అని గట్టిగా పిలుస్తాడు ఇక సత్యం అయితే. చెప్పండి నాన్న అని అప్పుడే ఇక రోహిణి మరియు మనోజ్ అయితే కిందకి వస్తారు. సార్ మీరే వచ్చారేంటి, ఇంకే నాటకాలు ఆడదాం అనుకున్నావా, మీది పెద్ద బంగ్లా అని చెప్దాం అనుకున్నావా, లేకపోతే ఇంత పెద్ద ఇంట్లో నన్ను కూడా వచ్చి ఉండమంటావా, చెప్పు మనోజ్, ఇంకెన్ని అబద్ధాలు ఆడతావు, అసలు నువ్వు చేసిన ఫ్రాడ్ పనికి నిన్ను జైల్లో పెట్టించాలి, అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, నీగో నీ పని చెప్తాను, ఈ అగ్రిమెంట్లో కూడా రిటర్న్ 50 లక్షలు ఇవ్వాలని రాసుంది, నువ్వు కానీ ఇవ్వలేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు కూడా పెట్టడానికి నాకు అవకాశం ఉంది, ఇన్ని అబద్ధాలు ఆడి ఈ కాంట్రాక్ట్ సెట్ చేసుకుంటావా, ఈ కాంట్రాక్ట్ కోసం బయట ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు అని చెప్పేసి ఇక తిడుతూ ఉంటాడు ముఖేష్ అయితే ఇక మనోజ్ని. సార్ తప్పైపోయింది సార్, తను కావాలని చేయలేదు, ఏదో ఎదుగుదామని అలా చేశాడు అంతే, తనని తప్పుగా అనుకోకండి అని ఇక ప్రభావతి అంటుంటే, సరిపోయారు, తల్లికి తగ్గట్టే కొడుకు కూడా ఉన్నాడు కదా, అచ్చం తల్లి పోలికలు వచ్చినట్టున్నాయి, మీ గురించి ఎందుకు తిని నాకు చెప్పలేదో నాకు ఇప్పుడే అర్థమైంది అని ఇక ముఖేష్ అంటుంటే, ఏంట్రా నా గురించి చెప్పలేదా నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. మీరు కూడా తనలాంటి వాళ్ళే కదా, అందుకని మీ గురించి ఇంకా అంతకుమించి ఎక్కువ అబద్ధాలు చెప్పలేకపోయాడు తను, అందుకని మీరు జస్ట్ చిన్న డాన్స్ స్కూల్ అని మాత్రమే చెప్పాడు, పెద్ద అకాడమీ అని ఇది అని చెప్పలేదు. సర్లే, మీ దగ్గర ప్రతి ఒక్కరి గురించి అబద్ధాలు ఆడినా నాకు మాత్రం బాలు ద్వారా నిజం తెలిసింది అని చెప్పేసి ఇక ముఖేష్ అంటుంటే, ఇప్పటిదాకా బాలుని మీ అందరూ తిట్టుంటారు, తను నిజం చెప్పినందుకు మీ అందరూ బాగా కోపం వచ్చి ఉంటుంది అని చెప్పేసి ముఖేష్ అంటుంటే, లేదు సార్ నాకు రాలేదు, ఎందుకు ఆ నిజం చెప్పకుండా ఇప్పటిదాకా ఉంచేసావని వీడిని తిట్టాను, ఆ నిజం తెలుసుంటే అసలు ఈ కాంట్రాక్ట్ ఒప్పుకోపోదాను సార్, నాకు అసలు వీళ్ళ నాటకం ఆడుతున్నారని కానీ వీళ్ళ చేశారని కానీ నాకు నిజంగానే తెలీదు, లేదంటే నేను వచ్చేవాడిని కాదు, వీళ్ళని పంపేవాళ్ళని కాదు, అసలు ఇలా అబద్ధాలు ఆడటం నాకు ఇష్టం ఉండదు సార్ అని సత్యం అంటుంటే, అచ్చం మీ రెండో కొడుకులాగే మీరున్నారండి, మీ ఇద్దరిని పక్క పక్కన పెడితే సేమ్ అలానే ఉంటారు, అలా మాట్లాడుతున్నారు, మీ మైండ్ సెట్ బిహేవియర్ కూడా అలానే ఉంది, నాకు బాలు ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది, బాలు వల్లే ఈ కాంట్రాక్ట్కే నేను రాత్రి ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో మీకు తెలియాలి కదా, నేను నైట్ మత్తు మందుతో అలా తాగేసి ఉన్నారు కాబట్టి నేను ఎవరి ద్వారానో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నానో మీకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు వచ్చి మీకు చెప్తున్నాను. అంటే ఏంటి సార్, మాకు అర్థం కాలేదు అని ఇక మనోజ్ అంటుంటే, నువ్వు మాట్లాడక మనోజ్, అసలు నీ మీద ఎంత కోపంగా ఉందంటే నాకు అంత కోపంగా ఉంది, అసలు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ బాలుని చూశాక బాలు నీకు తమ్ముడుగా ఉండడం నీ అదృష్టం అనుకున్నాను, నువ్వు తప్పుడు దారిలో వెళ్తుంటే నిన్ను కరెక్ట్ దారిలోకి తీసుకువెళ్ళేది మీ తమ్ముడు మాత్రమే, మీ తమ్ముడిని ఎప్పుడు వదులుకోకు, అర్థమైందా, ఈ కాంట్రాక్ట్ నేను క్యాన్సిల్ చేయట్లేదు, ఈ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది, అది కూడా మీ తమ్ముడి వల్ల, బాలు ఈజ్ ఎ జెన్యున్ పర్సన్, బాలుని ఎప్పుడు వదులుకోకూడదు, అసలు నిజంగా ఇలాంటి పార్ట్నర్ కానీ నా బిజినెస్లో ఉంటే నా బిజినెస్ ఇంకా రెట్టింపు అయ్యేది,
లాస్ట్ టైం నా పార్ట్నర్ ఇలాగే మోసం చేశాడు. డబ్బులు మొత్తం తీసుకువెళ్ళిపోయి ఇలాగే నాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయని చెప్పేసి ఇలానే మోసం చేసి డబ్బులు అడిగి డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు వాడి కంపెనీ కోసం. అప్పుడే లాస్ వస్తే మళ్ళీ నేను కష్టపడి ఇంత పైకి ఎదిగాను. అప్పటి నుంచి అంత గుడ్డిగా ఎవరిని నమ్మట్లేదు. అందుకనే ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసి మీ ఫ్యామిలీ అందరినీ చూశాను. మీ ఫ్యామిలీని చూశాక నాకు ముచ్చటేసుకొచ్చింది. కానీ నువ్వు ఆడింది అబద్ధమని, మీ వాళ్ళెవరికి ఎలా అసలు జాబ్స్ లేవని, ఇలా ఒక్కొక్కరు ఎవరి ఓన్ బిజినెస్ వాళ్ళు చేసుకోవడం, ఒకరు కింద పనిచేయడం చేస్తారని తెలిసాక కొంచెం కోపం వచ్చినా మీది కష్టపడి బతుకుతున్న ఫ్యామిలీ అని నాకు బాగా అర్థమైంది. కానీ నీ వల్లే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగింది. ఇన్ని అబద్ధాలు ఆడి చాలా అబద్ధాలు ఆడావు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని, బోకే షాపులు ఉన్నాయని, అదని ఇదని అబద్ధాలు ఆడావు. కాబట్టి నీ మీద నాకు ఇంకా కోపంగా ఉంది మనోజ్. సర్లే, ఈసారికి వదిలేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ మాత్రం ఒప్పుకుంటున్నాను బికాస్ ఆఫ్ బాలు అని చెప్పేసి ఇక బాలునైతే హక్ చేసుకుంటాడు ముఖేష్. సార్, మీరు నిజంగా ఒప్పుకున్నారా అని మనోజ్ అంటుంటే, అవును ఒప్పుకున్నాను. ఈసారి నుంచి అయినా బుద్ధిగా ఉండు, అబద్ధాలు ఆడకు. అబద్ధాలు ఆడినా డబ్బులు కాజేద్దామని, ఫ్రాడ్ చేద్దామని ప్లాన్ చూసుకుని ఆలోచించినా సరే ఇంకో నెక్స్ట్ మినిట్లో నువ్వు 50 లక్షలు నాకు కట్టాలి. అర్థమవుతుందా? అలా 50 లక్షలు కూడా నా ఫ్రెండ్ ఇలా పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి ఈ సర్టిఫికెట్లో, ఈ కాంట్రాక్ట్లో నేను డీటెయిల్గా రాశాను 50 లాక్స్ రిటర్న్ ఇవ్వాలని. అందుకని చెప్పాను కదా, జాగ్రత్తగా ఉండు. అర్థమైందా నీక? ముఖేష్ అనేసరికి థ్యాంక్ యూ సార్, మా అన్నయ్యకి ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాడు ఎదుగుతుంటే నేను కూడా నా కల్లారా వాడు ఎదుగుదలని చూడాలని ఆశపడుతున్నాను అనేక బాలు అంటుంటే, అది బాలు, నీలాంటి అన్నయ్య తమ్ముడు ఒక ఫ్రెండ్ అని నాకు ఉంటే బాగున్ను, కానీ నాకు లేకుండా పోయారు. నీకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు నాతో కలవచ్చు, నేను హ్యాపీగా తీసుకువెళ్తాను అనిక ముఖేష్ అంటుంటే, లేదండి నాకు వచ్చిందల్లా కార్ డ్రైవ్ చేయడమే. వాడే బాగా చదువుకున్నాడు, డిగ్రీ మీద డిగ్రీలు చదువుకున్నాడు. వాడికి బిజినెస్ మైండ్స్ చాలా ఉన్నాయి, థాట్స్ చాలా ఉన్నాయి. కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అవకాశంలు ఇవ్వక ఇంకా వాడు ఇంత పెద్ద అబద్ధం ఆడాల్సి వచ్చింది. వాడిని తప్పుగా అనుకోకండి. మీకు నిజం చెప్పడానికి కూడా నేను కారణం ఇదే. వాడిని తప్పుగా అనుకుంటారనే మీకు మేము ముందుగానే నిజం చెప్పేశాను. వాడు చాలా మంచివాడు, అమాయకుడండి. ఇట్టే మోసపోతాడు ఎవరి చేతిలో అన్నా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మోసం చేస్తాడు కూడా బాలు. నువ్వు ఊరికే మీ అన్నయ్యని పైకి ఎత్తేకు. తను చేసింది చాలా పెద్ద ఫ్రాడ్ తెలుసా? ఇన్ని కంపెనీస్ లేకుండా ఇన్ని కంపెనీస్ ఉన్నాయని నా దగ్గర నుంచి పెట్టుబడి తీసుకుని అలా డబ్బులు దబ్బేసి పారిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పు? మరి అది ఫ్రాడ్ కిందే లెక్క వస్తుంది కదా అని చెప్పి ఇక ముఖేష్ అడుగుతుంటే, అవును సార్, ఫ్రాడ్ కిందనే వస్తుంది. కానీ వాడు అలా చేయడు కదా. వాడు అంతలా డబ్బులు దబ్బేసేవాడే అయితే మీ దగ్గరికి మా అందరిని ఎందుకు తీసుకొస్తాడు? ఫంక్షన్లో మా అందరిని ఎందుకు చూపిస్తాడు? ఫ్యామిలీని ఎందుకు రిస్క్గా పెడతాడు చెప్పండి? తప్పుగా అనుకోకండి, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అదే అయిపోయింది. ఇప్పుడు మా గురించి మీకు మొత్తం తెలిసింది కదా, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలిసింది కాబట్టి ఇక మీ ఇష్టం. కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు కాబట్టి సంతోషం అని ఇక బాలు అంటాడు. అవును సరే, ఏమండి మీరు మీ పెద్ద కొడుకుని ఎలా పెంచారో నాకు తెలియదు, కానీ మీ రెండో కొడుకుని మూడో కొడుకుని మాత్రం బాగా పెంచారు. నాకు బాగా అర్థమవుతుంది. రవి చాలా సైలెంట్, కాకపోతే బాలు మాత్రం నిజం ఆపుకోలేడు. మనోజ్ మాత్రం అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సరే, ఈసారికి వదిలేస్తున్నాను మనోజ్ని కూడా. ఈసారి నుంచి బిజినెస్ బాగా చేయి యంగ్ మ్యాన్, అర్థమవుతుందా? ఈ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాను అని చెప్పేసి ఇక ఆ ముఖేష్ అనేసి వెళ్ళిపోతాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళందరూ. ఏదో అన్నారు మా ఆయన్ని, ఇప్పటిదాకా మా ఆయన్ని ఆడిపోసుకున్నారు కదా, ఇప్పుడు చూసారా ఆయన నిజం చెప్పడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం తొలగిందో. తర్వాత కానీ నిజం తెలిసి ఉంటే ₹1 కోటి అడిగేవాళ్ళేమో, అప్పుడు మీరు మీ పెద్దపై తెచ్చి కట్టాల్సి వచ్చేది అని మీనా అంటుంటే ఇక ముఖం అలా పెట్టుకొని చూస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.